మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ఓకే అనిపించుకున్న పూజా హెగ్డే తర్వాత వచ్చిన రాధేశ్యామ్ ఆచార్య సినిమాలు ఊహించని రిజల్ట్ ఇవ్వడంతో తర్వాత కొంతకాలం టాలీవుడ్ కు దూరమైంది. దీంతో పూజా హెగ్డే మళ్ళీ తెలుగు సినిమాలో కనిపిస్తుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలోని మోనికా సాంగ్ తో పూజా మరోసారి స్పాట్ లైట్ లోకి వచ్చింది. ఆ పాట హిట్ అవ్వడంతో పూజా పేరు మళ్ళీ టాలీవుడ్ లో మారుమోగింది. గ్లామర్, గ్రేస్, ఎక్స్ప్రెషన్స్ అన్ని మళ్ళీ పూజా బ్రాండ్ ని రిమైండ్ చేశాయి. ఇప్పుడు పూజా హెగ్డే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కొత్త తెలుగు సినిమా DQ41 లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే లేటెస్ట్ టాక్ ఏంటంటే పూజా హెగ్డే నానితో కలిసి నటించబోతుందట. ఇటీవల ఆమె నటించిన రెట్రో సినిమా ప్రమోషన్ సమయంలో నానితో కలిసి పనిచేయాలని ఉందనే కోరిక బయటపెట్టింది పూజ. ఇప్పుడు ఆ కోరిక నిజమవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఓజీ ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో నాని హీరోగా రాబోయే డార్క్ కామెడీ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఈ కొత్త కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవ్వడం ఖాయం. టాలీవుడ్ లో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్న పూజా హెగ్డే దుల్కర్, నాని లాంటి వేరే స్టైల్స్ ఉన్న హీరోలతో జోడీ కట్టడం అమ్మడికి ఒక కొత్త ఫేజ్ మొదలైనట్టు అనిపిస్తోంది.